మనం మన ప్రభువుని ఆరాధించడానికి ముందు కీర్తనల గ్రంథం 66వ కీర్తన 66 3 వచనాలు మాత్రం మార్చి చదువుకుందాం. కీర్తన 66 మొదటి 3 వచనాలు. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. 3వ వచనాన్ని అందరం బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. నాతో పాటే మీరు అందరూ కలిపి చదవండి. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించు, నీ కార్యాలు ఎంతో భీకరమైనవి. నీ శత్రువులు లొంగి నీ యొద్దకు. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలరా, మన హృదయములో ఉన్న మిక్కుటమైన ప్రేమను వెల్లడిపరచడమే ఆరాధన. ఆరాధన అంటే కేవలం పలుకులే కాదు, పాటలే కాదు, ప్రభువుకు ప్రీతిపాత్రమైనటువంటి ప్రవర్తన. అది ఆత్మసత్యాలతో కూడిన ఆరాధన అవుతూ ఉంటుంది. ఈనాడు దేవుని ఇంటికి వచ్చిన మనం ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి అని కోరిన పరిశుద్ధాత్ముడికి అనుకూలంగా ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నామా? ఈ కీర్తనకారుడు సర్వలోకానికి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. సర్వలోక నివాసులారా అన్నాడు. సర్వలోక నివాసులారా అంటే అందులో రక్షించబడిన వారు ఉన్నారు, రక్షణ లేని వారు కూడా ఉన్నారు. వారందరికీ కూడా ఆయన ఏం చెప్తున్నాడు అంటే, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి అంటూ ఉన్నాడు. ఆయన నామ ప్రభావము కీర్తించుడి అని చెప్తున్నాడు. ఇంకా ఆయనకు ప్రభావాన్ని ఆరోపించి ఆయనను స్తోత్రించుడి అంటున్నాడు. ఆరాధన అంటే అర్పించడమే, అడగడం కాదు, ఇవ్వడమే కానీ తీసుకోవడం కాదు. మనం ఈ ఆరాధన అనుభవానికి వచ్చినప్పుడు ప్రభువుకు మన ప్రాణాత్మ దేహాలను అర్పిస్తాం, హృదయపూర్వకంగా పాడుతాం, హృదయపూర్వకంగా పలుకులతో గణపరుస్తాం. అంతేకాదు, మనోపూర్వకంగా ఆయనకు లోబడి ఆయనకు అనుకూలమైన లేదా ఇష్టకరమైన ప్రవర్తనతో ఆయనను మనం మహిమపరుస్తూ ఉంటాం. ఆరాధన అంటే గత జీవితాన్ని ప్రస్తుత జీవితానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించి ఈ స్థితికి కారణమైన దేవుణ్ణి మహిమపరచడమే. ఒకప్పటి మన స్థితి ఏంటి, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, ఆ స్థితిలో నుంచి దేవుడు ఎలా మనల్ని విమోచించి తన ప్రజలుగా చేసుకున్నాడు. ఆయన ప్రజలు ఆయనకు స్తోత్ర గీతాలు పాడతారు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉంటారు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక 3 గత స్థితులు, 3 ప్రస్తుత స్థితులు ఆయన తన ప్రజల జీవితంలో చేశాడు.
ఆయన కార్యాలు భీకరమైనవి అన్నాడు. అన్నింటికంటే భీకరమైన కార్యం సిలువ కార్యమే. ఇక వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మానవులెల్లరూ కూడా ఊహించనటువంటి గంభీర కార్యాలు చేసేవాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు ఆయన ఒక్కడే. ఆయనే సమస్త ఘనతకు పాత్రుడు, మహిమకు పాత్రుడు. కాబట్టి మనం హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీ పత్రిక, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అన్నాడు. పూర్వమందు అంటే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా, దేవుడిగా అంగీకరించక ముందు మనం చీకటి అయి ఉన్నామంటున్నాడు. చీకటి బుద్ధిహీనతకు, పాపానికి, శాపానికి గుర్తుగా ఉంది. చీకటి అయి ఉంటిరి అంటే మీరు పాపులుగా ఉంటిరి, బుద్ధిహీనులుగా ఉంటిరి, మీరు శాపగ్రస్తులై ఉంటిరి అని అర్థం. ఈ చీకటి కటిక చీకటి అయిన నిత్య నాశనంలోకి మనల్ని తీసుకెళ్లేదిగా ఉంది. అక్కడ కటిక చీకటి, ఏడ్పు, పళ్ళు కొరుకుట ఉండును అన్నాడు. అదే నరకం. పాపంలో, శాపంలో చనిపోయిన ప్రతి మానవుడు కటిక చీకటిలోకి వెళ్తాడు. అంధకారముతో ఆ బందీ యుగ యుగాలు నాశనంలో గడుపుతూ ఉంటాడు. మన స్థితి ఎంత భయంకరం! అసలు ఒక వెలుగున్నదని, అది ప్రయోజనకరమైనదని, అది మేలుకరమైనదని గుర్తించని స్థితిలో ఉన్న మనలను ఆయన ప్రేమించాడు, భీకర కార్యం చేశాడు. దేవుడై ఉండి నరుడిగా, రిక్తాస్తకుడిగా ఈ లోకానికి వచ్చి చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోకి నడిపాడు. పేతురు పత్రికలో రాయబడి ఉంది, ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఆయన మనలను నడిపించాను అన్నాడు. సిలువ కార్యాన్ని అంగీకరించి నేను పాపిని ప్రభువని ఎవరు ఒప్పుకుంటారో ఇక వారెన్నడూ చీకటి కారు, ప్రభువునందు వారు వెలుగై ఉంటారు. వెలుగైన దేవునితో యుగ యుగాలు జీవిస్తుంటారు. నువ్వు రక్షణ పొందావా? ఈ భీకర కార్యాన్ని నీ కొరకు చేసిన దేవుణ్ణి నీ రక్షకుడిగా అంగీకరించావా? లేకపోతే కటిక చీకటిలోనే ఉన్నావా? చీకటి అయి నాశనానికి వెళ్తున్నావా? ఇప్పుడే ఆయనను అంగీకరించు. ఆయన నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుతున్నది అన్నాడు. ఆయన నిన్ను నన్ను వెలిగించుటకు సిద్ధంగా ఉన్నాడు. నేను పాపిని ప్రభువని మనోపూర్వకంగా నువ్వు ఒప్పుకున్నప్పుడు చీకటి అయిన నిన్ను వెలుగుగా చేస్తాడు, పాపి అయిన నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు, బుద్ధిహీనులైన మనలను బుద్ధిమంతులుగా చేస్తాడు, శాపగ్రస్తులమైన మనలను ఆశీర్వాదంగా చేస్తాడు. ఎంత ధన్యత! ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు అన్నాడు. నీ గత స్థితి నిన్ను నరకానికి తీసుకెళ్తుంటగా ఆయన నిన్ను ప్రేమించి భీకర కార్యం చేశాడు. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి అన్నట్టు మనోపూర్వకంగా ప్రభువును స్తుతిస్తున్నావా? నువ్వు వెలుగై ఉన్నందుకు, నీకు వెలుగిచ్చినందుకు, చీకటి నుంచి నరకం నుంచి విమోచించినందుకు. అయ్యా, నా స్థితి ఎంత భయానకం ఒకప్పుడు, కానీ ఇప్పుడు నన్ను ఎంత ప్రయోజనకరంగా చేశావు. నీ సిలువలో నువ్వు ప్రాణం పెట్టడం వల్లే ఈ భాగ్యం నాకు లభించింది. నీకు హృదయమారా కృతజ్ఞతలని ఆయన ఆరాధిస్తున్నావా? ఆరాధించా. బద్ధులమై ఉన్నాం,
ఇది మొదటి విషయం. పూర్వమందు మనం చీకటి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నాం. రెండోది, పూర్వమందు మనం ఎలా ఉన్నాం? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. మొదటి పేతురు 1:15. గనుక మీరును మీ పూర్వపు అజ్ఞాన దశ, పూర్వం మనం అజ్ఞాన దశలో ఉన్నాం. ఇప్పుడు జ్ఞాన దశకు వచ్చాం. ఇప్పుడు జ్ఞానులుగా ఉన్నాం. అజ్ఞాన దశలో ఉండినప్పుడు శరీరం యొక్కయు మనసు యొక్కయు ఈ యుగ ధర్మాన్ని అనుసరించి అపవాది యొక్కయు ఆశలను నెరవేర్చుకొని స్వభావ సిద్ధంగానే దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము అన్నాడు. ఆ అజ్ఞాన దశను దేవుడు చూచి చూడనట్టుగా ఊరకున్నాడు. ఆ అజ్ఞాన కాలాలలో మనము ఎలాంటి దోషం చేసినా ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలనని ఆజ్ఞాపించుచున్నాడు అన్నాడు. మేము చదువుకున్నామండి, మేము ధనవంతులం, గుణవంతులం, గొప్పవారం, మాకేమీ తక్కువ లేదు అనుకున్నా జ్ఞానులు అనుకొని కూడా వారు బుద్ధిహీనులైరి అన్నాడు. దేవుడిచ్చే జ్ఞానాన్ని, మనుష్య కుమారుడు ఇచ్చే ఆ వివేకాన్ని పొందక మనము అజ్ఞాన దశలో నశించినటువంటి వారిగాను ఉగ్రతను సమకూర్చుకునేటువంటి వారంగానే ఉన్నాం. రోమపత్రిక 1వ అధ్యాయము 20 నుంచి సహాయం చేయండి. రోమా 1:20. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్య శక్తి, దేవత్వం, జగతు ఉత్పత్తి మొదలుకొని ఆ సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది గనుక వారు ఏ సమాధానం చెప్పకై ఉన్నారు. అంటే దేవుడు అంటే ఏంటి, దేవుడు ఎలా ఉంటాడు అనే జ్ఞానాన్ని దేవుడు వారికి ప్రసరింపజేశాడు. కానీ వారు అజ్ఞాన దశలోనే ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, ఆరాధన అర్పించలేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి అన్నాడు. చదవండి అమ్మా. ఇంకా వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకుంటున్నారు. ఎంత అజ్ఞాన దశ! చతుష్పాద జంతువులను పూజిస్తున్నారు, పురుగులను పూజిస్తున్నారు. దేవునికి రావాల్సిన మహిమను, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడని ఎరగక సృష్టమును పూజిస్తూ ఉన్నారు. కానీ ఆయన యుగ యుగముల వరకు కూడా స్తోత్రార్హుడు. అలాంటి అజ్ఞాన స్థితిలో ఉన్న మనలను మనుష్య కుమారుడు వచ్చి వివేకం ఇచ్చి జ్ఞాన స్థితిలోకి, జ్ఞానదయలోకి తీసుకొచ్చాడు. చీకటి అయి ఉన్నాము ఒకప్పుడు, ఇప్పుడు వెలుగై ఉన్నాం. ఒకప్పుడు అజ్ఞానములో ఉన్నాము, విగ్రహారాధన చేశాము, దేవుడంటే ఎరగక ఉన్నాము. ఇప్పుడైతే
జ్ఞానవంతుల దశలోకి వచ్చాం. జ్ఞానవంతులమయ్యాం. ఆయన వెలుగు లేదంటే ఆయన వాక్యం మనకు వెలిగించి జ్ఞానులుగా చేసింది. దేవుడు ఎవరు, ఆయన లక్షణాలు ఏంటి, ఎలాగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో తెలుసుకున్నాం. ఆ జ్ఞాన దశ ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించుట ద్వారా మనకు కలుగుతూ ఉంది. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. అంతేకాదు, ఒకప్పుడు మనం మతములో ఉన్నాం, ఇప్పుడు మార్గములోకి వచ్చాం. మతం మనకి మోక్షం ఇవ్వదు, మతం మనకి రక్షణ ఇవ్వదు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. గలతీ పత్రిక పూర్వమందు యూదా మతస్థుడనై ఉండి నేను ఆ మతస్థుడిగా ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుటకు వచ్చి తిని అన్నాడు. నా సమాన వయస్కులని అనేకులు కంటే యూదుల మతంలో అత్యధికత నొందితినని నా నడవడిని గురించి మీరు వింటిని అన్నాడు. సౌలు గురించిన మాటలు ఇవి. సౌలు యూదా మతంలో ఉండి క్రైస్తవులను చంపి కొట్టి హింసించినవాడు. యూదా మతం అతనికి గుడితనం కలగజేసింది, నిజరక్షకుడెను మెస్సియాను గుర్తించకుండా చేసింది. మనందరికీ తెలుసు, దమస్కు మార్గాన ఆయన ప్రయాణమై వెళ్తున్నప్పుడు గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ఈ లోకనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. ఆయన మనోనేత్రాలను వెలిగించి యేసు యొక్క దర్శనము ఆయనకు అనుగ్రహింపబడింది. అప్పుడే రక్షణ పొందాడు, మతము విడిచిపెట్టాడు, మార్గాన్ని అనుసరించడం మొదలుపెట్టాడు. మనందరం కూడా ఒకప్పుడు మతంలో ఉన్నవారమే. పౌలు యూదా మతంలో ఉన్నాడు, మనం మన మతాలలో కొనసాగిన వారు. అయితే మతాలు మనకు విమోచన ఇవ్వలేదు, ఇంకా గుడ్డితనంలో ఉంచాయి. ఎప్పుడైతే ప్రభువు సౌలును దర్శించాడో మార్గంలోకి ప్రవేశపెట్టాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నాను అన్నాడు ఆయన. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అన్నాడు. పరలోక రాజ్యం సొంతం చేసుకోవాలంటే మతంలో నిలవద్దు, క్రైస్తవ మతంలో కూడా నిలవద్దు. మతం ఎప్పుడు గుడ్డితనాన్ని కలగజేస్తుంది, లోక సంబంధమైన ఆచారాలనే నేర్పుతుంది. అయితే మార్గం, యేసులో నడిచిన వారు, యేసులో ఉన్నవారు నిత్యత్వానికి వెళుతూ ఉంటారు. ఆయనతో పాటు యుగాయుగాలు ఉంటారు. ఒకప్పుడు చీకటి అయి ఉన్నాం, ఇప్పుడు వెలుగై ఉన్నాం. ఒకప్పుడు అజ్ఞాన స్థితిలో ఉన్నాం, ఇప్పుడు జ్ఞానవంతులమై ఉన్నాం. ఒకప్పుడు మతంలో ఉన్నాం, ఇప్పుడు ఆయన మార్గంలో ఉన్నాం. ఈ మార్గానికి, వెలుగుకు, జ్ఞానానికి మనల్ని తీసుకురావడానికే యేసయ్య శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు, రాణి మీద వ్రేలాడాడు. మనందరి పాప పరిహారం కొరకు చెప్పనలవి కాని బాధ, వేదన ఆయన అనుభవించాడు. ఆయన చేతుల్లో మేకులు, తలకు ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపోటు, వీపంతా నాగట్టి చారల వలె దున్నబడింది. అటు కరకు, నిలువు కరకు వ్రేలాడదీయబడ్డాడు. ఆ కరక్త బొట్టు వరకు కార్చాడు. ఈ బలియాగం ఎప్పుడు మన కళ్ళ ఎదుట ఉంచుకోవాలి. మన స్థితిని, గతిని మార్చిన దేవుణ్ణి హృదయమారా స్తుతించాలి, సంతోషంతో స్తుతించాలి, స్తోత్రము చేస్తూ ఆయనను ఆరాధిస్తూ గణపరచాలి. ఎందుకంటే ఈ భీకర కార్యాలు ఆయన తప్ప మరెవ్వరూ చేయలేరు.
బలమైన చేతితో మనల్ని విమోచించాడు. ఈ గొప్ప ధన్యత మనకిచ్చాడు. రక్షణ పొందిన వారందరూ కూడా ఆరాధించాలి, మౌనంగా ఉండొద్దు. ప్రభు చేసిన కార్యాలకు, ఆయన ఎడల మనకున్న ప్రేమను సమాజంలో వెల్లడిపరచాలి. నేను నీకేమి ఇవ్వగలను ప్రభా, ఈ గొప్ప ధన్యత నాకు ఇచ్చినందుకు. ఇదిగో నా విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ మన తలంపులతో ప్రభువును ఆరాధన చేద్దాం. సమయంలో సండే స్కూల్ పిల్లలు లేచి ఒకరి తర్వాత ఒకరు క్రమంగా నెమ్మదిగా సండే స్కూల్కి వెళ్తారు. మనం అందరం ఆరాధనలో పాల్పొందుదాం.